సాంబిరెడ్డి గారు, లోక్సత్తా పార్టీలోని ఎప్పుడు జయప్రకాష్ నారాయణ గారే మాట్లాడటం, లేకపోతే మిగతా లీడర్స్ కూడా మాట్లాడుతున్నారా? మాట్లాడుతుంటే ఎవరెవరు మాట్లాడడానికి అవకాశం ఉంది? మీరెవరో కూడా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మనం మాట్లాడట్లేదు అనేది రాంగ్ అండి. ఇప్పుడు మాకున్న లెవెల్లో కుకట్పల్లిలో ఉంది. కుకట్పల్లిలో మేము లోకల్గా ఫైట్ చేస్తున్నాము. మీడియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, వాడు రాడు. మనం చేసే యాక్టివిటీని బట్టి ఒక్కోసారి వస్తారు. మేము ఒకసారి నైటు 12 గంటలకు ఒక మంజీరా కన్స్ట్రక్షన్ దగ్గర ధర్నా చేసాం. ఆ రోజు మీడియా వాడు వచ్చి మీడియా మొత్తం కవర్ చేశాడు. అంటే మనం యాక్టివిటీ చేసుకుంటూ పోతే కొంతకాలానికి మనకు నేమ్ వస్తుంది. అంటే మన సొంత మీడియా లేదు కాబట్టి కొంచెం మనకి నెగ్లిజెన్స్ వస్తుంది. సో మన కార్యక్రమాలు చేసే దాన్ని బట్టి కూడా మన వెనక ఒక 100 మంది అనుకోండి, ఆటోమేటిక్ మన మీడియా కవర్ చేస్తాను నా ఉద్దేశం. ఏపీ గారు కాకుండా వేరే వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, కాబట్టి కొంచెం మీడియా కవరేజ్ తక్కువ ఉందని నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మీ కార్యక్రమాల్లో కుకట్పల్లి వెబ్సైట్లోని నేను చూశాను, అందులోని మెడికల్ హెల్త్ సెంటర్స్ గురించి అలాగే స్కూల్స్ గురించి కొంత డాటా అది పెట్టారు మీరు. వీటిని మిగతా చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది కొద్దిగా మీరు సజెస్ట్ చేస్తారా? అంటే సింపుల్ సార్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది ఏపీ ఆన్లైన్ అని. ఏపీ ఆన్లైన్కి వెళ్తే మనకి రైట్ సైడ్లో వెబ్ డైరెక్టరీస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్రతి గవర్నమెంట్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ప్రతి వెబ్సైట్లో ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్ అనుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరెవరు అధికారులు ఉంటారు, వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, వాళ్ళు ఏమేమి పనులు చేయాలి, తర్వాత వాళ్ళ పరిధి ఎంతవరకు ఉంది, ఏ విలేజ్లు ఉన్నాయి, వాళ్ళ ఏ భూములు వాళ్ళు గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఏ భూములు ప్రైవేట్ భూములు ఉన్నాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, దానికి ఎంత ఖర్చు అయింది, దానికి ఆఫీస్లో ఎవడు ఇవ్వాలి, దానికి అప్రూవల్ ఎవడిస్తాడు, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్ ఎవడు ఎలిజిబుల్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చిన్న ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఇది లేదనుకోండి, సపోజ్ మీరు ఆ వెబ్సైట్ చూసారు లేదనుకోండి, నాకు తెలిసి 90% వెబ్సైట్లో ఉంది. ఒక వెబ్సైట్ 2 వెబ్సైట్ లేదనుకోండి, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. సెక్షన్ 41B అని మాన్యువల్ ఉంటుంది. ఇంకొకసారి చెప్పండి. ఏదైనా డిపార్ట్మెంట్ మన ఇంటర్నెట్లో మనకు తెలియదు, మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ప్రభుత్వ డిపార్ట్మెంట్కి వెళ్ళి